పి బలరాం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున వందలాది మంది కౌలు రైతులు వివిధ జిల్లాల నుంచి విజయవాడ చేరుకున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కౌలు రైతుల యొక్క సమస్యల్ని చర్చించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున వ్యవసాయంలో కౌలు రైతులు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ అన్ని జిల్లాల్లో కౌలు రైతుల యొక్క సంఖ్య పెరుగుతోంది. ఈ రోజున కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ వ్యవసాయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అటువంటి కౌలు రైతుల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం. ఎన్నికలప్పుడు ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. అనుకూలమైనటువంటి చట్టం తెస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా యజమాని సంతకం లేకుండా కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇస్తాం అనే చట్టాన్ని తీసుకురాలేకపోవటం అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు రుణాలు ఇచ్చే చట్టాన్ని తేవాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, పంట నష్టపరిహారం ఇవ్వాలి, ఇన్సూరెన్స్లు ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులు, పేద రైతులు, సన్న చిన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, వ్యవసాయ కార్మికులకి ఎక్స్ గ్రేషియా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా కౌలు రైతుల సంఖ్య పెరుగుతోంది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ కౌలు రైతులను ఆదుకునేటువంటి సమగ్ర చట్టాన్ని తేవాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం, రాష్ట్రం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ సహాయం కూడా కౌలు రైతులకు అందించాలని కోరుతున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకు సానుకూలంగా చట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల ఉద్యమం